శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం తేదీ 20/12/2025 శనివారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 5:27 వరకు. అమావాస్య ఉదయం 7:12 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం మూల రాత్రి 1:21 వరకు. వర్జం ఉదయం 7:41 వరకు. 7:41 నుండి 9:27 వరకు. తిరిగి మళ్ళీ రాత్రి 11:35 నుండి 1:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:23 నుండి 7:51 వరకు. అమృతకాలం సాయంత్రం 6:17 నుండి 8:03 వరకు. నేటి విశేషం శనివారం. శనివారం సందర్భంగా మనకు శనికి సంబంధించినటువంటి దోష నివారణకి చాలా చక్కనైనటువంటి తిథిగా చెప్పబడుతుంది. మనకి జాతకంలో శని మహాదశ నడిచిన, శని అంతర్దశ నడిచిన, లేదా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా శని దోషానికి గురవుతున్నటువంటి వాళ్ళు. ఈ యొక్క శని తాలూకా అనుగ్రహం కోసం, శని దోష నివారణ కోసం ఇవాళ రోజు శనీశ్వరుని ఉద్దేశించి శనీశ్వరుడి దేవాలయంలో అంటే నవగ్రహ దేవాలయంలో తైలాభిషేకాలు మొదలైనటువంటివి చేయించుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే పొందగలుగుతారు. అలాగే శనికి సంబంధించి నువ్వుల దానం కూడా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. ఈ యొక్క శని దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని అడిగినట్లయితే కనుక చాలామంది అడుగుతున్నారు. ఈ సంవత్సరం శని దోషం ఎవరెవరికి ఉన్నదంటే కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఏలినాటి శని ఉంది. ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది. సింహరాశి వారికి అష్టమ శని ఉన్నటువంటి కారణంగా సింహ, ధనస్సు, కుంభం, మీనం, మేషం మొదలైనటువంటి రాశుల వాళ్ళందరూ కూడా ఇవాళ రోజు శని దోష నివారణకి తైలాభిషేకాలు, నువ్వుల దానం మొదలైనటువంటివి చేసుకోవటం, నవగ్రహ దేవాలయంలో 9 సార్లు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం వంటివి మొదలైనటువంటివన్నీ కూడా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. కాబట్టి శని దోష నివారణకి మొదలైనటువంటివన్నీ చేసుకోవటం, ప్రత్యేకించి అన్నదానం జరిగేటప్పుడు నూనెతో చేసినటువంటి వంటకాన్ని కూడా ఇవాళ దానంగా చేసినట్లయితే శని దోష నివారణకు చాలా చక్కగా చెప్పబడుతుంది. ఎక్కడైనా అన్నదానం జరిగే చోట ఇవాళ రోజు వెళ్ళి మీరు శని దోష నివారణ కోసం నూనె దానంగా ఇవ్వండి. వంట నూనె ఇవ్వండి. మంచి నూనె ఇస్తే కనుక మనం అభిషేకాలు చేయించుకోవడానికి కానీ, ఎప్పుడైనా మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు కానీ శ్రేష్టమైనటువంటి నూనె దానం చేసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. కావున ఆ రకమైనటువంటి ఆచరించడం. రేపటి రోజుని పుష్యమాసంలో వచ్చేటువంటి పాడ్యమి చంద్రదర్శనం ఉన్నటువంటి కారణంగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. దత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.